మీకు ఈ రేసులో మొత్తం 2 జెండాలు ఎదురవుతాయి. వాటిలో ఎవరైతే ఆ 2 జెండాలు కలెక్ట్ చేసి తీసుకొస్తారో వాళ్ళనే విజేతగా ప్రకటించబడుతుంది. సో మీ అందరు రెడీనా? రెడీ? ఓకే, 1 2 3. గెలవాలి, నేను గెలవాలి. నాకున్న సమస్యలు తీరాలంటే నేను గెలిచి తీరాలి. జీవితంలో గెలవాలంటే చాలా మందిని దాటాలి. శాంతి, ఈ నలుగురెంత? నువ్వెప్పుడు నా చెల్లెల్లా కనిపించవమ్మా. నా తర్వాత నా బాధ్యతలన్నీ మోసే తమ్ముళ్ళ కనిపిస్తావు. విజయ, నువ్వు ఓడిపోయి మన కుటుంబాన్ని ఓడిస్తావా, గెలిచి మన కుటుంబాన్ని గెలిపిస్తావా? అన్నయ్య, ఎలాగైనా ఈ పోటీలో గెలుస్తాను, మన కుటుంబాన్ని గెలిపిస్తాను. ఎంత ప్లాన్ చేసినా ఇది ముందుకు వెళ్తూనే ఉంది. అత్త, వీడెలా వచ్చాడు? అత్త చూస్తే కాళ్ళు ఇరగొడుతుంది, పులి చూస్తే మింగేస్తుంది. ఎట్ట వెళ్ళాలి? రే, ఏం చేస్తున్నావురా? పులి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టదని చెప్పుండదు గానే కిటికీలో నుంచి పోకూడదని చెప్పుండలేదుగా, అందుకే ఇట్ట పోతాండా. రే వద్దు, నా మాట విని. ఏం కాదులేనా, బిన్న వచ్చేస్తా, నువ్వు మేనేజ్ చెయ్యి. నాన్న తెలిస్తే చంపేస్తారా? వద్దురా. తెలిసేలోపు వచ్చేస్తానన్నా.
అద్దెను పని చేసి ఇంట్లో నుంచి బయటికి పోవడానికి రెడీ అయ్యాడనమాట. అయినా వాడలా వెళ్తుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం వెళ్ళనివ్వరు కదా. ఈయనెక్కడున్నాడు? ఓయ్ మీటరు, ఏంది? త్వరగా వెళ్ళు, వాళ్ళందరూ దాటిపోతా ఉన్నారు. ఏ సైకిల్ తొక్కాలా గెలవాలా అని ఇలా కింద పడిపోయి ఉండవేంది? ఆడ చూడు, వాళ్ళంతా ఎట్టా పోతా ఉన్నారు. లే బాబా, సైకిల్ తీసుకో. నేనేం పడిపోలేదు కోట్రు, వాళ్ళు మోసం చేస్తున్నారు. గెలవడం చేతగాని వాళ్ళే మోసం చేస్తారు. జీవితంలో గెలవాలంటే ఇట్లాంటి దెబ్బలు దాటాలి పాపా. ఈ మాత్రం దానికేనా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుండవు? నా అవసరాలు నన్ను గెలిపిస్తాయి, నేను ఎట్టన్నా గెలుస్తానని ఏవేవో మాట్లాడినావే. ఇదేనా సంబడము? సరే ఇంకెందుకు, ఇట్నే పోయి హాస్పిటల్లో ఆయింట్మెంట్ రాయించుకుని ఇంటికి పో.